పళ్ళ గురించి తెలుసుకుందాం, ఇంకా వాటిని కలుసుకుందాం. పదండి పదండి. ముందుగా యాపిల్ ఎక్కడుందో వెతుకుదాం. అదుగో అక్కడుంది. యాపిల్ దగ్గరికి వెళ్దాం. హలో యాపిల్, ఎలా ఉన్నావు నేస్తమా? ఓ, నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వు నాతో పాటు ట్రైన్లో వస్తావా? ఎందుకు రాను? తప్పకుండా వస్తా. పదండి. ట్రైన్ అలా వెళ్తూ ఉంటే కమలాపండును చూసి ఇలా అంటుంది, నా ప్రియమైన కమలాపండు, నువ్వు కూడా మాతో పాటు ట్రైన్లో ప్రయాణం చేస్తావా? ఎందుకు రాను? త్వరగా పదండి. రా, కూర్చో. పదండి. ఇప్పుడు అనాస పండుని వెతుకుదాం. ఎక్కడికెళ్ళిందబ్బా? ఎక్కడుంది? అరే, అది అక్కడ గెంతుతూ ఉంది. అనాస పండు మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ట్రైన్లో వస్తావా? తప్పకుండా కిడ్డో ట్రైన్, పదండి పోదాం. ఇప్పుడు ప్రియమైన పుచ్చకాయని వెతుకుదాం. ఎక్కడుందబ్బా? అదిగో అక్కడుంది. మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ట్రైన్లో వస్తావా? ఓ, తప్పకుండా వస్తా కిడ్డో ట్రైన్. నువ్వు పిలిచాక నేను రాకుండా ఉంటానా? అయితే కూర్చో, వెళ్దాం. హే, అక్కడ చూడు, స్ట్రాబెర్రీ ఉంది. పదండి, దాన్ని కూడా తీసుకెళ్దాం. హలో స్ట్రాబెర్రీ, నువ్వు కూడా మాతో పాటు ఈ ట్రైన్లో వస్తావా? భలే భలే, సరిగ్గా సమయానికి వచ్చావు. చాలా బోర్ కొడుతుంది. నువ్వొచ్చి మంచి పని చేశావు. హే, అక్కడ నిమ్మకాయ కనిపిస్తుంది. దాన్ని కూడా మనతో పాటు తీసుకెళ్దామా? ఓయ్ మిత్రమా, నువ్వు కూడా మాతో వస్తావా మరి? ఓ, తప్పకుండా. నాకు చాలా సంతోషంగా ఉంది. పదండి, వెళ్దాం. ధన్యవాదాలు మిత్రమా. అటు చూడండి, ఫలాల్లో రాజు మామిడి పండు. మహారాజా, మీరు మాతో పాటు ట్రైన్లో వస్తారా? మీరు మాతో వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా నేను మీతో పాటు వస్తా కిడ్డో ట్రైన్. ఇదే ట్రైన్లో వస్తే ద్రాక్షతో కూడా పరిచయం పెంచుకోవచ్చు. పదండి, వెళ్దాం. అరే, ద్రాక్ష కూడా దగ్గరలోనే ఇక్కడే ఉంది. అవిగో ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష, నువ్వు మాతో పాటు ట్రైన్లో ప్రయాణిస్తావా? మామిడి పండు కూడా మనతో పాటుంది. హే, భలే భలే, నిజమా? అయ్యో, నేను కూడా వస్తా. అక్కడ చూడండి, అరటిపండు. పాపం, ఆటలో అరటిపండులాగా మిగిలిపోయింది. అవును. ఏం మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు కిడ్డో ట్రైన్లో ప్రయాణం చేస్తావా? ఓ, తప్పకుండా. ఇదిగో, ఇప్పుడే మీతో వచ్చేస్తా.
హే, జామకాయ కూడా ఇక్కడే ఉంది. దాన్ని కూడా పిలుద్దాం. జామకాయ, నువ్వు కూడా మాతో పాటు వస్తావా? చాలా బావుంటుంది. అందరం కలిసి వెళ్ళొచ్చు. తప్పకుండా వస్తాను మిత్రమా. పదండి, నేను మీ వెనకాలే కూర్చుంటాను.